రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేసిన విచారణకు మాత్రం హాజరు కాలేదు. మరి ఈసారైనా రాజ్ కసిరెడ్డి విచారణకు వెళ్తారా లేదా? ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతో మద్యం కుంభకోణం డొంక కదిలించినట్లయింది. ఈ కేసులో అప్పట్లో జగన్ సమీప బంధువు రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేలింది. రాజ్ కసిరెడ్డి చెన్నై కేంద్రంగా కమిషన్లు దండుకున్నారని, అవి ఎలా చేరాయో తెలుసుకునేందుకు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం అతన్ని విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు. జగన్ హయాంలో ప్రైవేట్ కంపెనీల మద్యం అమ్మకాలు నిలిపివేసి ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం స్థానికంగా ఉండే డిస్టిలరీల ద్వారా మద్యాన్ని సేకరించింది. అయితే ఈ మద్యంలో ఎవరైతే కమిషన్లు ఇచ్చారో వారికి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని కూడా సిట్ బృందం గుర్తించింది. మద్యం వ్యవహారంలో కమిషన్లు దండుకున్న వారి వివరాలను కూడా సేకరించింది. నుంచి 2024 వరకు కూడా మద్యం అమ్మకాలు నగదు రూపేణా జరిగాయి. డిస్టిలరీలు తాము కమిషన్లు ఇవ్వాల్సి రావడంతో మద్యం ధరలను కూడా పెంచేశాయి. మద్యపానాన్ని తగ్గించేందుకు ధరలు పెంచి అవి ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేశామని, దీనివల్ల మద్యం ప్రియులు మద్యపానానికి దూరం అవుతారని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కలరింగించింది. కానీ కమిషన్లు దండుకునేందుకే రేట్లు పెంచారని ఇప్పుడు సిఐడి విచారణలో తేలింది. ఈ కుంభకోణం మొత్తం కూడా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి కొంతమంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు ఇప్పటికే న్యాయాధికారి ముందు 164 కింద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ కసిరెడ్డికి సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది. కాగా రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం సిట్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని రాజ్ కసిరెడ్డికి చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లు, సన్నిహితుల కార్యాలయాలు, కొన్ని రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భార్య పేరిట ఉన్న ఆసుపత్రి, మరదలి పేరిట ఉన్న ఈడీ క్రియేషన్స్, మిగతా బంధువులు, స్నేహితుల పేరిట ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వాటిలో రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టారని, 2019 నుంచి 2024 వరకు ఈ స్థలంలో భారీ లావాదేవీలు జరిగాయని సిట్ గుర్తించింది. అందువల్ల ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయాలని ఏపీ సిట్ బృందం నిర్ణయించింది. మొత్తంగా మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకంగా మారిందని సిట్ బృందం గుర్తించింది. వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో చేతులు మారాయని, వీటిని చివరిగా తీసుకున్నది ఎవరిని తెలుసుకునే పనిలో పడింది సిట్ బృందం. మరోవైపు ఒకరోజు ముందే సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన క్రమంలో ఎల్లుండి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ బృందం గురువారం కీలక సాక్షిని విచారించబోతోంది. ఇప్పటికే సిఐడి విచారణలో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ లో సోదాలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏ డిస్టిలరీలకు ఎంత మేరకు ఆర్డర్లు ఇచ్చారనే అంశంపై కూడా అధికారులు లెక్కలు సేకరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ లో అప్పట్లో కీలక పాత్ర పోషించిన ఎండి వాసుదేవరెడ్డిని కూడా పోలీసులు విచారించారు. తమకు నచ్చిన వారి డిస్టిలరీల నుంచి నాసిరకం మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని కూడా అప్పట్లో తేలింది. ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో కొంతమంది అధికారుల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఈ కుంభకోణంలో వైసీపీ పెద్దలకు సన్నిహితుల డిస్టిలరీలో తయారైన మద్యానికి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని గుర్తించారు. ఇటీవల విజయసాయిరెడ్డి ఏపీ సిఐడి, కాకినాడ సీపోర్ట్ తో పాటు కాకినాడ సెజ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చినా ఆయన మద్యం కుంభకోణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డేనని వ్యాఖ్యానించారు. సిఐడి అధికారులు తనను పిలిపిస్తే తన వద్ద ఉన్న సమాచారాన్ని బయట పెడతానని కూడా చెప్పారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దర్యాప్తుకు కీలకంగా మారాయి. దీంతో ఆయన్ను విచారణకు పిలిపించాలని సిట్ బృందం నిర్ణయించింది. దీంతో విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విజయసాయిరెడ్డి నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వస్తాయని కూడా వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కీలకంగా ఉండడంతో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించింది ఎవరో ఆయనకు తెలిసే ఉంటుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు విజయసాయి సిట్ బృందానికి చెప్పే వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగే అవకాశం ఉండడంతో పాటు మరికొంతమందిని కూడా విచారణకు పిలిపించే అవకాశాలు లేకపోలేదు. వీటన్నిటిపై సిట్ బృందం గురువారం విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది.